హాయ్ ఫ్రెండ్స్, మీరైతే ఈరోజు మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. అది ఎలా తెలుసుకోవాలి, రేషన్ కార్డు మీరు అప్లై చేశాక అందులో మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఎలా చేంజ్ చేసుకోవాలి, అలాగే మీ రేషన్ కార్డుకి సంబంధించిన తొలగింపు కానీ లేకపోతే యాడింగ్ కానీ అది ఎలా చేసుకోవాలో మీకైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్నారు కేఎస్కే ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మీకు రేషన్ కార్డుకు సంబంధించి చెప్తున్నాను కదా. ఇక్కడ మీరు ఫస్ట్ గూగుల్ అయితే ఓపెన్ చేసి ఎఫ్ఎస్సి సెర్చ్ అని కొట్టేయండి గైస్. ఎఫ్ఎస్సి సెర్చ్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ రేషన్ కార్డుకు సంబంధించిన నేము మీ యొక్క రేషన్ కార్డులో తొలగింపు చేశారు కదా, మండల ఆఫీస్కి వెళ్ళి మీరు అయితే రేషన్ కార్డు అయితే తొలగించుకోవాలి. సో ఆ రేషన్ కార్డులో మీరు మండల ఆఫీస్కి వెళ్ళి తొలగించమని చెప్పేటప్పుడు సీత గౌరవ దాచిన రాయనదని ఏమనగా ఇట్లా మాకు రేషన్ కార్డులో మా నేమ్ తొలగించగలని వేసి అప్లికేషన్ ఇచ్చి మీ ఆధార్ కార్డు డీటెయిల్స్ ఇచ్చారంటే వాళ్ళైతే వెంటనే తొలగించడం జరుగుతుంది. వితిన్ 1-2 డేస్లో తొలగిస్తారు. అయిపోయిన తర్వాత మీకు తొలగించారో లేదో రేషన్ కార్డులో నెంబర్ అని తెలుసుకోవాలంటే ఎఫ్ఎస్ సెర్చ్ అయితే కొట్టారు కదా. సో కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. గూగుల్లో కొట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఈ విధంగా వస్తుంది, రేషన్ కార్డ్ సెర్చ్ అని. ఇక్కడ మనకు రేషన్ కార్డ్ నెంబర్ అనిపిస్తుంది. ఎఫ్ఎస్సి సెర్చ్ అంటే ఇక రేషన్ కార్డ్ నెంబర్ అని, లేకపోతే ఓల్డ్ రేషన్ కార్డ్ అయితే ఓల్డ్ రేషన్ కార్డ్. ఇక్కడ దీన్ని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు రేషన్ కార్డ్ నెంబర్ అంటే ఇక్కడ మీ యొక్క నెంబర్ అయితే రేషన్ కార్డుకు సంబంధించిన నెంబర్ అయితే ఉంటుంది కదా మీ రేషన్ కార్డులో, ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేశారంటే మీకు ఆటోమేటిక్గా నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ నేను చూస్తాను చూడండి. ఇక్కడ నేను రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఇస్తాను, చూసుకోవచ్చు. ఇక్కడ నేను మాకు తెలిసిన వాళ్ళది ఇచ్చిన తర్వాత ఇక్కడ సెర్చ్ అని కనిపిస్తుంది, దీన్ని ఓకే చేయండి. ఓకే చేస్తే మనకు నేమ్స్ అయితే ఇక్కడ అప్లోడ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో ఈ విధంగా నేమ్స్ అయితే వస్తాయి. ఇలా మీ నేమ్స్ అనేది ఉన్నాయి అనుకోండి, ఉంటే మీకు నేమ్స్ మీ దాంట్లో ఉంటే ఇంకా కొట్టేలేనట్టు. నేమ్స్ అయితే లేవు అనుకోండి, మీ రేషన్ కార్డులో మీ నేమ్ అయితే తొలగించడం జరిగింది అన్నట్టు. సో ఇప్పుడు మనకు కొత్త రేషన్ కార్డు మనకు అప్రూవల్ అయిందా లేదా చూసుకోవాలంటే ఇలా బ్యాక్ వచ్చి హోమ్కి వచ్చేసి మీరు మీ సేవలో అప్లై చేసి ఉంటారు కదా. సో మీ సేవలో అప్లై చేసినప్పుడు మీకైతే వీళ్ళైతే మనకైతే ఒక అప్లికేషన్ ఫామ్ అయితే మీసేవలో ఇస్తారు కదా. ఆ మీసేవలో ఇచ్చిన అప్లికేషన్ ఫామ్లో మీకు అక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ అనే దాంట్లో మీసేవ అప్లికేషన్ దాంట్లో మనకు వాళ్ళైతే మీసేవకు సంబంధించిన స్లిప్లో నెంబర్ అయితే ఉంటుంది, అప్లికేషన్ నెంబర్. ఆ నెంబర్ లేదా ఎఫ్ఎస్సి నెంబర్ అని ఉంటుంది. ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఏం లేదు, జస్ట్ సింపుల్గా ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఏదైతే డిస్టిక్ ఉంటుందో ఆ డిస్టిక్ అయితే ఇలా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్. మీరైతే మీ యొక్క డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ సేవలో అప్లై చేసి ఉంటే మీ సేవ అప్లికేషన్ నెంబరు, అలాగే లేదు అప్లికేషన్ నెంబర్ అయితే అప్లికేషన్ నెంబరు, మీ సేవ నెంబర్ అయితే మీ సేవ నెంబర్ ఇచ్చిన తర్వాత సరిపోతుంది. ఇక్కడ నేను మీ సేవ నెంబర్ అయితే ఇస్తాను, ఇక్కడ చూసుకోవచ్చు మీరు గైస్. ఇక్కడ మీరు మీ యొక్క డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఏదైతే డిస్టిక్ ఉందో ఆ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మాది మెదక్ కాబట్టి మెదక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మీ సేవ నెంబర్ అప్లికేషన్ నెంబర్ అనిపిస్తుంది. ఇక్కడ మీ సేవ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ ఇచ్చే నెంబర్ ఉంటుంది కదా, నెంబర్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అని ఓకే చేయండి. ఓకే చేస్తే మనకి ఈ విధంగా పెండింగ్ అని ఉంటుంది అన్నట్టు. సో ఈ పెండింగ్ అని ఉంటే మీకు ఇంకా రేషన్ కార్డ్ అనేది అప్రూవల్ అయితే చేయలేదు. సో ఈ అప్రూవల్ అనేది రావాలంటే మీరు మండల ఆఫీస్లో ఇచ్చారు కదా అప్లికేషను, మీసేవలో ఇచ్చినప్పుడు అప్లికేషన్స్ అన్ని మీసేవలో ఇచ్చిన తర్వాత వాళ్ళు మండల ఆఫీస్లో వాళ్ళు ఓకే చేస్తే మనకు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ వాళ్ళు అప్రూవల్ మీకు అప్లికేషన్ని అప్రూవల్ కొట్టారంటే మీకు వెంటనే మీ యొక్క అప్రూవల్ అయితే వెంటనే అయిపోతుంది. సో అప్పుడు అప్రూవల్ అయిపోయిన వెంటనే మనం చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ పెండింగ్ ఉంది, అప్లికేషన్ స్టేటస్ అయితే పెండింగ్ ఉంది. ఈ పెండింగ్ అని ఉంటే మీకు రాలేదన్నట్టు. ఎప్పుడైతే మీకు అప్రూవల్ అయిన వస్తుందో అప్పుడు మీకు వెంటనే రేషన్ కార్డ్ వస్తుంది. సో దీనికి కొంత సమయం అయితే పడుతుందంట. మినిమం ఒక 1 వీక్ వరకు అయితే టైం పట్టవచ్చు, లేదా ఒకసారి తొందరగా కూడా అయిపోతుంది అప్లికేషన్. ఇక్కడ మీకు షాప్ నెంబర్ అయితే వచ్చిందంటే మీకు వెంటనే అప్లికేషన్ అయితే అప్రూవల్ అయితే వెంటనే అయిపోతుంది. ఇక్కడ పెండింగ్ అన్న కూడా అప్రూవల్ అయితే ఉంటుంది. అప్పుడు మీకు రేషన్ కార్డ్ అయితే అప్రూవల్ అయితే అయిపోయింది. ఒక లేదు మీకు రేషన్ కార్డులో నేమ్ తొలగింపు అంటే మీరు మండల ఆఫీస్కి వెళ్ళి అప్రూవల్ చేసుకొని రేషన్ కార్డు ఇట్లా తొలగించుకున్నా అని చెప్పి వాళ్ళు అప్లై చేస్తారు. లేదా ఒక నేమ్ బదిలీ ఉంటే మీ సేవకి వెళ్ళి ఇట్లా మీ నేమ్ అయితే తప్పు పడింది, స్పెల్లింగ్ అయితే మిస్టేక్ పడిందని మీరు మీ యొక్క మండల ఆఫీస్కి వెళ్ళి అక్కడ అప్రూవల్ చేసుకుంటే అది మీ సేవలో అప్లై చేస్తే మీకు అయితే అప్రూవల్ అయితే అయిపోతుంది. తద్వారా మీకు ఒక 1 వీక్లో మీకైతే మీ యొక్క నేమ్ అయితే తొలగింపు కానీ ఏమైనా మిస్టేక్స్ కానీ వాళ్ళైతే సరి అయితే చేసి మీకు వెంటనే అప్రూవల్ అయితే ఇవ్వడం జరుగుతున్నట్టు. సో ఈ విధంగా మీ యొక్క రేషన్ కార్డు సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఈజీగా మీరు మీ మొబైల్లోనే తెలుసుకోండి. ఈ విధంగా గైస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.